పెసరట్టు, దానికి కావాల్సినవి ఈ స్టఫింగ్కి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొంచెం అల్లం, ఒక 3 పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్. పెసరపప్పు నేను ఒక చిన్న టీ గ్లాస్ మీద తీసుకొని ఒక చిన్న కుప్పెడు బియ్యం తీసుకొని నైట్ సోక్ చేసుకొని పెట్టుకున్నా. ఇప్పుడు ఈ పెసరపప్పు అంతా జార్లోకి షిఫ్ట్ చేస్తున్నా. మనం మార్నింగ్ ఒకసారి వాష్ చేసుకొని పెట్టుకున్నాం అన్నమాట. సాల్ట్ మీకు టేస్ట్కి సరిపడా, పచ్చిమిర్చి, అల్లము, అలాగే 1 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. కొంచెం టీ గ్లాస్ మీద వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ అంతా బౌల్లో పోసేసుకొని కొంచెం వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసేసుకొని అప్పుడు అట్టు వేసేసుకుందాము. అలాగే స్టవ్ పైన పెన్నం పెట్టాను, హీట్ ఎక్కింది. ఇప్పుడు అట్టు వేసేసుకుందాం. ఇలా అట్టు వేసేసుకున్నాక మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇలా వేసేసుకొని ఆయిల్ వేసేసుకొని కాల్చుకోవడమే. ఒకవైపు ఇప్పుడు రెండో వైపు ఇలా ఫ్లిప్ చేసుకొని కాల్చుకుందాము. అన్నీ ఫ్లిప్ చేసుకుందాం. చూసారా బాగా కాలింది. ఇది ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. అంతే, పల్లి చట్నీతోటి చాలా బాగుంటుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.